ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఒక చిన్న మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. అక్కడ ఒక మాట ఉంది, ఆయనే భూమి ఆకాశములను సృష్టించినవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటది కదా, నీకు ఎవరి వలన సహాయం కలగాలో ఆ వ్యక్తులు ఒకవేళ దూరం అవ్వచ్చు. మనకి కొందరు ఆప్తులు ఉంటారు, కొందరు అనురాగం పంచువారు ఉంటారు, కొందరు ప్రేమను కురిపించే వారికి కనబడతారే కానీ వారి దగ్గరికి మనం సహాయం అర్జించి వెళ్ళామనుకో, వాళ్ళు ఏమవుతారంటే దూరం అయిపోతారు. ఇక్కడ వాక్యం అంటది, ప్రభువు మాట్లాడుతున్నారు, నా వలన నీకు సహాయం కలుగుతుంది. ఆయన వలన సహాయం ఎందుకు కలుగుతుందంటే ఆయన కెపాసిటీ ఏంటో అక్కడ రాశారు. ఏమని? భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున ఎవరెవరో నాకు సహాయం చేయాలని నువ్వు అనుకుంటున్నావే, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆలోచనలు మార్చుకోండి. సియోను శిఖరం మీద ఆసీనుడై ఉన్న ఆ గొప్ప దేవుడు నిత్యముగా నీకు సహాయం చేస్తాడు. ఎవరికి సహాయం? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనమును మీరు చూడగలిగితే, శోధించబడుతున్న వారికంట ఆయన సహాయకుడై ఉన్నాడంట. శోధించబడుతూ, నిందల వలయాల మధ్య శోధించబడుతూ, కుటుంబీకుల మధ్య శోధించబడుతూ, ఆప్తులు అనబడిన వారి మధ్య కూడా శోధించబడుతూ, అరే మనతో మంచిగానే ఉంటారు, మన వెనుక ఘాతకం చేయవారు ఉన్నారు, వీరందరి వలన శోధనకు గురై కంటికి నిద్రలేక కుమిలిపోయిన క్షణాల మధ్యలో బ్రతుకుతున్న బ్రతుకులు ఎన్నో. ఈవేళ ప్రభువు చెప్తున్నాడు, నువ్వు శోధించబడుతున్నావు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు శోధించబడుతున్న ప్రతిదీ చూస్తున్న దేవుడున్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన నీ శోధనలన్నిటిలో నీ సహాయం చేస్తారు. ఎవరు నా శోధనను ఎవరు చూస్తున్నారు? నేను నలిగిపోతున్న నా ప్రతికూలమైన పరిస్థితిని ఎవరు గమనిస్తున్నారని ఒకవేళ నీవు చింతపడుతున్నావేమో, నీ శోధనలో ఆయన నీకు సహాయకుడై ఉండబోతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ ఉంటుంది ఒక మాట, ఆయన నమ్ముకున్న వానికి ఆయన సహాయము చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ఎన్నో సంవత్సరాలుగా నమ్మాము, జరగట్లేదని ఒకవేళ నువ్వు నిరుత్సాహంలో ఉన్నావేమో, ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్ముకున్నావు, నమ్మింది నరుణ్ణి కాదు. ఈ రోజున ప్రేమగా పలికిన పలుకులే విషపు బీజాలుగా మాట్లాడతారు నరుడు. ఈ రోజు నమ్మినవాడు రేపు ఒమ్ము చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయే దినములు. అయినా నీవు నమ్మినవాడు ఎలాంటి వాడంటే నీకు సహాయం చేసేవాడు. నమ్మకాన్ని విడిచిపెట్టకండి, నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు ఏ నమ్మకం వేసుకొని ఉన్నావో, ఏ నమ్మకత్వం మధ్య నీ అడుగులు వేస్తున్నావో, నా బిడ్డలకు ఇది చేస్తాడు, నా కుటుంబానికి ఇది చేస్తాడని నువ్వు ఎంత నమ్మావో ఆ నమ్మకాన్ని బట్టి నా దేవునికి సహాయం చేస్తాడు. ఇంకొక మాట, కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఆశపడు వారికి సహాయం చేస్తాడు. నీకెన్నో ఆశలుంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. నా బిడ్డల జీవితంలో ఈ అద్భుతం జరగాలి, నా కుటుంబ వ్యవస్థలో ఈ అద్భుతం జరగాలి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. మీరు ఆశ పెట్టుకున్నారు, మీకు సహాయము కలుగుతుంది. నీ ఆశలను చిగురు పుట్టించగలిగిన వాడు. లోకమైతే నీకు కలిగిన ఆశలు నువ్వు చెప్పుకున్నప్పుడు వాళ్ళు నిన్ను నిరుత్సాహపరుస్తారు. ఇది నీకు జరగదు, ఇది నీకు కలగదు, ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది సాధ్యమవుతుందా
అని నిన్ను నిరుత్సాహపరుస్తారు. కానీ ప్రభు అలా కాదు, నీ ఆశలన్నిటిని తండ్రి వలె తీరుస్తాడు. బిడ్డ కోరుకుంటాడు, నానా నాకు ఇది కావాలి, నానా నాకు ఇది కావాలని బిడ్డ చెప్తాడు. మరి ఆ తండ్రి దగ్గర ఆ సామర్థ్యం ఉందో లేదో కూడా ఆ బిడ్డకు తెలియదు. కానీ ఆ కుమారుడు ఆశపడ్డాడని తన తండ్రి ఎంతో చేయాలనుకుంటాడు. ఒక నరములాడుతున్న నరుడు తండ్రిగా ఉండి తన బిడ్డకు ఎన్నో చేయాలని ఆశిస్తే స్వరక్తం ఇచ్చి కొన్న తండ్రి మర్చిపోతాడండి? మరిచిపోడు. నీ ఆశలకు ఆయన సహాయము చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు సృష్టించిన ఆ సృష్టికర్త చెప్తున్న మాట, నువ్వు శోధించబడుతున్నావా, నీకు సహాయము చేస్తాడు. నువ్వు ఆశపడుతున్నావా, నీకు సహాయము చేస్తాడు. అలాగునే నీవు నమ్ముకొని ఉన్నావా, నీకు ఆయన సహాయము చేస్తాడు. నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన నీ బిడ్డలకు, తరతరములకు నా దేవుడు సహాయము చేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ శుభవేళ నీ బిడ్డలు విన్న నీ మాటలను బట్టి నీకు స్తోత్రం. వారు అలసిపోయి ఉన్నారేమో, వారికి మీరు సహాయము చేయండి. వాళ్ళు కలవరం మధ్య ఉన్నారేమో, మీరు సహాయము చేయండి. వారు శోధించబడుతున్నారేమో, మీరు సహాయము చేయండి. ఎందుకంటే మీరు మా తండ్రి ప్రభువా, మా ఆశలను మీరు తీర్చి నడిపించమని సర్వఘనత మహిమ నీకు ఆపాదిస్తాం. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ ఆత్మీయ వాక్యాలను అనేకుల ఎదుటకు పంచండి. ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే తెలియపరచండి, ప్రార్థిస్తాం. ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా మిమ్మల్ని స్వీకరిస్తాం. మీ ప్రార్థన ప్రతి అవసరత కొరకు నిత్యము ప్రార్థిస్తాం. దేవుడట్టి కృప మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.